తెలంగాణ గ్రామీణ మహిళా నిరుద్యోగులకు ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నిలబెట్టుకోనున్నారు. గ్రామాల్లో ఉండే మహిళా నిరుద్యోగులు తమకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలో అంగన్వాడీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1975, 1980, 1985, 1982. మీ సమాధానాన్ని మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక తెలంగాణలో అంగన్వాడీ పోస్టుల భర్తీ విషయానికి వస్తే తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల అంగన్వాడీ పోస్టులకు సంబంధించి శుభవార్త చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 11,000 అంగన్వాడీ పోస్టులను ఫిల్ చేయనున్నట్లు ఆమె అనౌన్స్ చేశారు. ఈ వీడియో చూస్తున్న మహిళా నిరుద్యోగులకు మేము ఒక విషయాన్ని అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రత్యేకంగా ఎన్నో హామీలు ఇచ్చింది. ఫ్రీ బస్, గ్యాస్, పెన్షన్ ఇలా ఎన్నో ఆఫర్ చేసింది. ఉద్యోగాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎక్కువ మంది నిరుద్యోగులను సాటిస్ఫై చేయాలంటే గ్రూప్స్ నోటిఫికేషన్ల ద్వారా సాధ్యం కాదు. ఎందుకంటే అందులో కేవలం కొన్ని వందల పోస్టులు మాత్రమే ఉంటాయి. టీచర్ అంగన్వాడీ నోటిఫికేషన్ల ద్వారా చాలా మంది నిరుద్యోగులను ఆకట్టుకోవచ్చు. కాబట్టి త్వరలో ఈ అంగన్వాడీ వేకెన్సీలను తప్పకుండా ఫిల్ చేస్తారు. తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రజెంట్ గా 11,000 అంగన్వాడీ పోస్టులు వేకెన్సీలుగా ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క చెప్పారు. ఒక్కో అంగన్వాడీ సెంటర్లో ఒక్కో టీచర్ తో పాటు హెల్పర్ ఉంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నర్సరీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోస్టులకు పోటీ పడేవారు మినిమం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. అయితే త్వరలోనే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేం. అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 10 రోజుల్లోనే క్యాండిడేట్లు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. కాబట్టి మహిళా క్యాండిడేట్లు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ను మిస్ కావద్దు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల కోసం wdcw.tg.nic.in అనే స్త్రీ శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ను రెగ్యులర్ గా విజిట్ అవ్వండి. నోటిఫికేషన్ ఇచ్చే ముందు అంగన్వాడీ సెంటర్లలో ఆయాలకు, టీచర్లకు ప్రమోషన్లు ఇస్తారు. ఈ ప్రమోషన్ల ద్వారా కూడా కొన్ని వేకెన్సీలు ఫిల్ అవుతాయి. 5 ఏళ్లు ఆయాగా పనిచేసిన వాళ్ళని టీచర్లుగా కొన్నేళ్లు పనిచేసిన వాళ్ళను సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇస్తారు. ఇలా ప్రమోట్ చేసిన తర్వాత మిగిలిన వేకెన్సీలను బట్టి పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు క్యాండిడేట్లు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన 10 రోజుల్లో అప్లై చేసిన వాళ్ళ లిస్టును గ్రామ పంచాయతీ ఆఫీసులో పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత రాబోయే 7 నుంచి 10 రోజుల్లోగా అప్లై చేసిన వాళ్ళ డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లను వెరిఫై చేస్తారు. నెక్స్ట్ కలెక్టరేట్ ఆఫీసులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ల డీటెయిల్స్ ను అనౌన్స్ చేస్తారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీతో అపాయింట్మెంట్ లెటర్లను కూడా 3 రోజుల్లోగా అప్పుడే ఇప్పిస్తారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీయే క్యాండిడేట్లను ఎంపికను ఫైనల్ చేస్తుంది. సో అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సర్టిఫికేట్లతో ముందుగానే రెడీగా ఉండండి. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే అప్లికేషన్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోతుంది. అంగన్వాడీ వేకెన్సీల భర్తీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను రెగ్యులర్ గా విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.